బాలీవుడ్ లో గ్లామరస్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ దిశా పటాని. ఈ బ్యూటీ కెరియర్ ఆరంభంలో తెలుగు లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. ఆ తరువాత హిందీలో వరుస అవకాశాలు రావడంతో సౌత్ వైపు దృష్టి పెట్టలేదు. అక్కడ కమర్షియల్ హీరోయిన్ గా సెటిల్ అయింది. అయితే దిశా పటానికి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువ పాపులర్ అయింది. సోషల్ మీడియా ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న ఇండియన్ హీరోయిన్స్ లో దిశా పటాని టాప్ లో ఉంటుంది. ఆమెకు 50 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ హాట్ ఫోటో షూట్ తో సందడి చేస్తూ ఉంటుంది. సినిమాలలో కూడా దిశా పటాని ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో మాత్రమే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు అంటే పెద్దగా కనిపించవు. అయితే ఆమె నటిగా మరి అంత బ్యాడ్ అయితే ఏం కాదు. కానీ దర్శక నిర్మాతలు దిశా పటానిలో ఎక్కువగా గ్లామర్ యాంగిల్ నే చూస్తారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా కల్కి 2898 ఏడి సినిమాలో నటించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో కూడా దిశా పటాని ఓ ఫ్రేమ్ లో కనిపించింది. ప్రభాస్ దిశా పటాని మధ్య మంచి డాన్స్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయని ఇప్పటికే సినిమాలో టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీలో కూడా దిశా పటాని పాత్ర అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సినిమాలలో కాస్టింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు. తన సినిమాలలో ఉన్న ప్రతి పాత్రకి కథలో ఏదో ఒక విధమైన ప్రాధాన్యత ఉంటుంది. అనవసరంగా క్యారెక్టర్స్ ని ఏదో గ్లామర్ షో కోసం పెట్టుకునే వ్యక్తి కాదు. కల్కి 2898 ఏడి సినిమాలో ఖచ్చితంగా దిశా పటానికి మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటే క్యారెక్టర్ లభించి ఉంటుందనే మాట వినిపిస్తోంది. అలాగే గ్లామర్ పరంగా కూడా సినిమాకి అదనపు అసెట్ గా దిశా పటానిని ఉపయోగించుకున్నట్లు చూపుతోంది. ఏదేమైనా దిశా పటాని తెలుగులో చేస్తున్న రెండవ సినిమాలో ఏ మేరకు తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది అనేది తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.